తిరుమల ప్రసాదం కల్తీ అని, కల్తీ కాదు అబ్బో, కౌ ఫ్యాట్, పిగ్ ఫ్యాట్, ఎందుకులే రకరకాల మాటలతో ఎప్పుడైతే కాంట్రవర్సీ మొదలైపోయిందో అప్పటి నుంచి తిరుపతి తిరుమలకు సంబంధించి ఏదో ఒక ఇష్యూ నిత్యం జరుగుతూనే ఉంది. ఎన్ని సంఘటనలు వరుస పెట్టి తాజాగా మరికొందరు స్వామీజీలు మూకుమ్మడిగా అమరణ నిరాహార దీక్షకు దిగారు. ప్లకార్డులు పట్టుకున్నారు. ఒక దాంట్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ప్లకార్డు, మరో దగ్గర ఉప ముఖ్యమంత్రి, కొన్ని హిందూ సంఘాలు ప్లస్ స్వామీజీలు మూకుమ్మడిగా అమరణ నిరాహార దీక్షకు దిగారు. ఆ ఫ్లెక్సీలు కూడా కట్టుకున్నారు. చాలామందే కూర్చున్నట్టున్నారు. ఎందుకంట అలిపిరి తిరుమల తిరుపతి దేవస్థానం భవనం ఎదురుగా ముంతాజ్ హోటల్కి స్థలం ఇచ్చారట ప్రభుత్వం. టీటీడీ పాలక మండలి అక్కడ స్థలం ఇవ్వకూడదు అని చెప్పి తీర్మానం చేసిన ఆ తీర్మానానికి వ్యతిరేకంగా చంద్రబాబు గారి సర్కార్ అక్కడ స్థలం ఇస్తూ ఉంది అని, ఆధ్యాత్మిక క్షేత్రం తిరుమలను పర్యాటక క్షేత్రం చేసి నాశనం చేయాలని చెప్పి సర్కార్ ప్రయత్నాలు చేస్తూ ఉంది అని ఆ స్వామీజీలు అనబడే వాళ్ళు అయితే అమరణ నిరాహార దీక్షకని కూర్చున్నారు. ఆ ఫ్లకార్డులను బలి రాశారబ్బా. ఆ ఉప ముఖ్యమంత్రి ఫోటోలు పెట్టి వీరుడన్నావు, సూర్యుడన్నావు, ధీరుడన్నావు, ఎక్కడికి పారిపోయావు అని చెప్పి పెట్టారు. నేను నమ్ముకుంటే గుండు కొట్టించేటట్లున్నావు అని చెప్పి అట్లా రాసి అట్లున్నాయి అవి. ఆ స్వామీజీలు మీడియాతో మాట్లాడుతూ కూడా అన్నారు, ధర్మ పరిరక్షకుడు అని చెప్పి ఊగినావు, ఏమైంది ఇప్పుడు, ఎక్కడికి పోయావు, నిన్ను నమ్ముకుంటే అందరికీ గుండు కొట్టించేటట్టున్నావు అని చెప్పి అంటున్నారు ఒకసారి. సో ఇప్పుడు ఇదొక కాంట్రవర్సీ, ఇదొక ఇష్యూ ఏంటో మళ్ళీ వరుస పెట్టి ఒకటి పోతే ఒకటి ఏదో ఒకటి జరుగుతూనే ఉన్నాయి. మరి ఈ ఇష్యూ పరిష్కారం అవుతుందా లేకపోతే ఏంటి అన్నది తెలియదు. కానీ మొత్తం మీద అయితే వాళ్ళు అమర నిరాహార దీక్ష అని చెప్పి కూర్చున్నారు. ఫైనల్గా ప్రభుత్వం నుంచి ఎలాంటి ప్రకటన వస్తుందో చూడాలి.